దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కీలక ముందడుగు పడింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నివేదికకు ఆమోదాన్ని తెలియజేశారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రతిపాదనల కోసం కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ వేసింది. 8 మంది సభ్యులతో కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇందులో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై మాజీ రాష్ట్రపతి కమిటీ సభ్యులతో చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలను, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది. సుదీర్ఘంగా చర్చించిన అనంతరం రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ఆలోచన 1980లో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించారు. జస్టిస్ బిపి జీవన్ రెడ్డి నేతృత్వంలో లా కమిషన్ మే 1999లో లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరగాలని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీని వేసింది. జమిలి ఎన్నికలపై ఉన్నత స్థాయి కమిటీ 18,626 పేజీల నివేదికను మార్చి 2024లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ కమిటీ రాజకీయ, సామాజిక రంగాల్లో వివిధ వ్యక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు సమగ్ర సంప్రదింపులు జరిపింది. నివేదిక ప్రకారం 47 రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. 32 పార్టీలు జమిలి ఎన్నికలకు మద్దతును ప్రకటించాయి. 4 మాజీ ప్రధాన న్యాయమూర్తులు, ప్రధాన హైకోర్టుల నుంచి 12 మంది మాజీ ప్రధాన న్యాయమూర్తులు, 4 మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్లతో సహా న్యాయ నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అభిప్రాయాలను సైతం పరిగణలోనికి తీసుకున్నారు.